అందరికీ నమస్తే. సంపూర్ణ తెలుగు ఛానల్కి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీలో హోలీ వేడుకలు ఆనందం కాదు, తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇక ఈ ఫోటోలో ఉన్న తండ్రిని ఒకసారి చూడండి. ఆయన కళ్ళల్లో కనిపిస్తున్నవి కన్నీళ్లు కాదు, జీవితాంతం మానని ఒక గాయం. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో జరిగిన ఒక చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒక యువకుడి ప్రాణాన్ని తీసేసింది. ఒక్క ఘటన ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసింది. తరుణ్ కుమార్ ఒక సాధారణ యువకుడు కాదు, ఒక తండ్రికి గర్వం, ఒక తల్లికి ప్రపంచం, ఒక కుటుంబానికి అతనే భవిష్యత్తు. కానీ కొన్ని నిమిషాల్లోనే అతని జీవితం రక్తపు మడుగులో ముగిసిపోయింది. కన్న తండ్రి కళ్ళ ముందే తన కొడుకు దెబ్బలు తింటూ విలవిల్లాడుతూ చివరికి నేల కూలిపోయాడు. ఆ క్షణంలో ఆ తండ్రి హృదయం ఎంతగా పగిలిపోయిందో మీరు ఊహించగలరా? మొదటిసారి చేతిలోకి తీసుకున్న రోజు, నాన్న అని పిలిచిన రోజు, మొదటిసారి నడిచిన రోజు, అన్నీ ఆ ఒక్క క్షణంలో కన్నుల ముందే కూలిపోయాయి ఆ కన్న తండ్రికి. ఇక ఈ ఫోటోలో చూడండి, కంటి దగ్గర గాయం, కళ్ళల్లో ఆరని కన్నీళ్లు, మాటలు రాని మౌనం. ఇది కేవలం ఒక తండ్రి కాదు, పూర్తిగా విరిగిపోయిన ఒక మనిషి. ఒక చిన్న గొడవ ఎలా ఒక ప్రాణం తీసే స్థాయికి వెళుతుంది? ఎందుకు మనిషి ప్రాణం ఇంత చవకగా మారిపోయింది? ఇక ఈరోజు అతని కొడుకు, రేపు ఎవరిదైనా కావచ్చు. హింస ఆగాలి, మనిషి ప్రాణం విలువైనదే. ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడు జరగకూడదు అని మనమందరం కోరుకుందాం.